శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే వాతాపి గణపతిం భజే. వారణాస్యం వరప్రదం శ్రీ వారణాస్యం వరప్రదం శ్రీ వాతాపి గణపతిం భజే. భూతాదితం సేవిత చరణం భూత. అందరికీ బ్రహ్మకుమారుల తరపు నుండి వినాయక చతుర్థి యొక్క హృదయపూర్వమైన శుభాకాంక్షలు. వినాయక చతుర్థి సందర్భంగా ఈ ఒక శుభభావన శుభకామనని ప్రజలు ప్రతి ఇవ్వడం ఇప్పుడు ఉండే పరిస్థితిలో చాలా చాలా ముఖ్యమైనది. ప్రతి ఒక్కరూ ఇబ్బందితో దుఃఖంతో అశాంతితో ఉండేటువంటి వాతావరణంలో ఇలాంటి పండుగలు జరుపుకోవడం కూడా ఆ పరిస్థితి నుండి మనం బయట రావడానికే. మరి విశేషంగా వినాశం చేసేటువంటి ఎలాంటి ప్రకారమైన విఘ్నాల్ని కూడా పూర్తిగా సమాప్తం చేసేటువంటి గణేశుడిని ఈరోజు మనం ఖచ్చితంగా స్మరణ చేసుకోవాలి. కృపని అనుగ్రహాన్ని ప్రసాదించుకోవడానికి ఒక విధి విధానమంతు మన శాస్త్రంలో చెప్పబడింది. మనం ఊరికే గణేశ గణేశ అని పిలవడమే కాదు, ఏ ఒక కార్యం సఫలం అవ్వాలంటను సిద్ధి అవ్వాలంటను దానికి ఒక విధి విధానం అంటూ ఉంటుంది కదా. సో ఆ విధి ఏమిటి అన్నది ఈరోజు చూస్తాము. ఇంతవరకు మనం గణేశుడిని విగ్రహ రూపంలో పూజలు చేస్తూ ఆడుతూ పాడుతూ ఈ పండుగని జరుపుకుంటాము. ఇప్పుడు ఈ సంప్రదాయాలన్నీ బంద్ అయిపోయిన ఈ సమయంలో మానసికంగా మన ఆలోచనలు సంకల్పాల ద్వారా ఆ వినాయకుడితో మనం ఎప్పుడైతే స్మృతిలో ఆహ్వానిస్తామో అప్పుడు అతను యొక్క పూర్తి అనుగ్రహాన్ని మనం పొందుకోవచ్చు. ఆ విషయం గురించి ఈరోజు చూస్తాం. సంకల్ప సిద్ధి కోసం మనము మొదట అనుకోవడమే గణేశుడిని. ఆ వినాయకుడిని ఎందుకోసం ప్రతి కార్యం ప్రారంభించేటప్పుడు మనం అనుకుంటూ ఉన్నామనేది చాలా ముఖ్యం. ఆ విషయం ఏమంటే మీకు తెలిసే ఉంటుంది, ఒక షాప్ కొత్తగా ఇనాగ్రేషన్ చేసేటప్పుడు కానీ, ఇల్లు గృహప్రవేశం చేసేటప్పుడు కానీ స్వస్తిక్ యొక్క సింబల్తో మనం గణేశాన్ని
తర్వాత ఇతర దేవతల్ని ఇంట్లో ఆహ్వానిస్తారు. వినాయకుడు అంటేనే జ్ఞాన స్వరూపుడు. మీకు శాస్త్రంలో చెప్పబడిన కథ బాగా తెలుస్తుంది అనుకుంటా. ఎప్పుడైతే శంకరుడు పార్వతి నారదుడు ఇచ్చినటువంటి జ్ఞాన పండుని పంచడానికి ప్రయత్నించేటప్పుడు గణేశుడు తల్లిదండ్రియే ప్రపంచం చెప్పి వాళ్ళని తిరిగి వస్తూ ఆ పండుని తనే స్వీకారం చేస్తారు. సో దాన్ని చెప్తారనమాట. గణేశుడు అంటే జ్ఞాన స్వరూపుడు, అంటే జ్ఞాన పండుని స్వీకరించిన వాడు. స్కూల్కి వెళ్ళే పిల్లలు కూడా ఎగ్జామ్కి ముందు గణేశుడిని చాలా ప్రీతితో తలంపు చేసుకుంటూ పూజ చేస్తూ వెళ్తారనమాట. సో ఇలా ప్రపంచంలో విశేషంగా హిందూ ధర్మంలో ఉండేవాళ్ళు కార్యసిద్ధి కోసం ఎవరిని అనుకుంటారు? గణేశుడిని. ఆ గణేశుడికి ఎన్నో పేర్లు అనమాట, ఎన్నో రూపాలు అనమాట. ఇది ఏమిటికి కూడా ఈరోజు మనం చూస్తాము. దాంట్లో విశేషమైన గుణం ఏమంటే వినాయకుడు అంటే జ్ఞాన స్వరూపుడు. కూడా గణేశుడి గురించి ఏమంటారంటే సిద్ధి బుద్ధి అని రెండు శక్తులని తను వరంగా సిద్ధించుకుంటాడు అని చెప్పబడింది. ఈ సిద్ధి బుద్ధి ఎవరు అంటే ఈరోజు ఎన్నో విషయాల కోసం మనం ఆలోచనలు చేస్తాం అన్నమాట, సంకల్పం చేస్తాం. ఇది అయిపోవాలి, నేను ఇల్లు కట్టేసేయాలి, ఆర్థికంగా ముందర వెళ్ళాలి, ఇలా ఎన్నో విషయాలు మనం సంకల్ప సిద్ధి కోసం కోరుకుంటూ ఉంటాం. మరి ఆ సంకల్ప సిద్ధిని వరంగా ఇచ్చేటువంటి గణేశుడు ఎలా ఇవ్వగలుగుతున్నారు? ఆ యొక్క శక్తి ఎలా గణేశుడికి ఉంది? మనం దాన్ని అతను నుండి వరంగా ప్రసాదించుకుంటున్నాం. జ్ఞాన సాగరుడు, జ్ఞానదాత అయిన ఈశ్వరుడు నుండి జ్ఞానాన్ని వరంగా తనల్లో ప్రసాదించుకున్నాడు గణేశుడు. మరి మనము ఆ గణేశుడిని ఎంతో ప్రేమగా స్మరణ చేస్తూ ఆ జ్ఞానాన్ని మనకు వరంగా ప్రసాదించాలని కోరుకుంటున్నాం. అందుకే బుద్ధి అంటే సిద్ధి బుద్ధి అని రెండు శక్తులని గణేశతో కనెక్ట్ చేసి చెప్తారు. అంటే ఏ కార్యమేను సిద్ధి అవ్వాలంటే, ఏ సంకల్పమేను సిద్ధి అవ్వాలంటే మొదట బుద్ధి చాలా అవసరం అన్నమాట. ఎలాంటి బుద్ధి? సద్బుద్ధి, దివ్య బుద్ధి, మంచి బుద్ధి. ఆ బుద్ధిలో ఏదైతే తెలివి ఉన్నది, జ్ఞానం ఉన్నది, విజ్డమ్ ఉన్నది మనం అభ్యాసం చేసుకుంటామో, ధారణ చేసుకుంటామో అప్పుడు మన సంకల్పం సిద్ధి అవుతుంది. ఒక్కొక్క కార్యసిద్ధి కోసం కూడా ఎలాంటి జ్ఞానం మనలో ఉండాలన్నది మన పెద్దలు చెప్పినారు. ముఖ్యంగా సృష్టి యొక్క ఆది మధ్య అంతం గురించిన జ్ఞానం ప్రతి ఒక్కరికి చాలా అవసరం. ఈ ఒక జ్ఞానం మనల్ని దినచర్యంలో మన కార్య వ్యవహారాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహాయం చేస్తుంది. ఇది ఏమిటి? ఆది మధ్య అంతం గురించిన జ్ఞానం. ఇది ఈశ్వరీయ జ్ఞానం అన్నమాట. ఈశ్వరుడు ఒకడే ఈ సృష్టి గురించిన ఆది మధ్య అంతం గురించిన జ్ఞానాన్ని మనకు ఇవ్వగలుగుతాడు. ఎలా జ్ఞానాన్ని మనం గణేశాది నుండి తీసుకోవడం, ఈ విధి చూడండి. ఓకే, వినాయకుడు ఎలా ఈ జ్ఞానాన్ని తన తండ్రి నుండి ప్రసాదించుకున్నాడు? ఈశ్వరుడికి వినాయకుడు మొదటి పుత్రుడు అన్నమాట. ఓకే, సో పుత్రుడైన వినాయకుడు ఈశ్వరుడి దగ్గర జ్ఞానాన్ని ఆస్తి రూపంలో ప్రాప్తి చేసుకున్నారు. తండ్రి అంటే ఆస్తి ఇవ్వాలి కదా. మరి ఎప్పుడైతే ఆత్మలైన మనం ప్రతి ఒక్కరూ ఆ పరమాత్మని తండ్రిగా స్వీకారం చేస్తామో, హే భగవంతుడా, హే గాడ్ కాదు, తండ్రిగా స్వీకారం చేస్తామో, ఈశ్వరుని మన సొంత తండ్రిగా, సృష్టికర్త కదా, తండ్రికి ఎప్పుడు స్వీకారం చేస్తామో అప్పుడు అతను ఆస్తి రూపంలో మనకు ఈ సృష్టి యొక్క ఆది మధ్య అంత గురించిన జ్ఞానాన్ని వినిపిస్తారు. సృష్టి యొక్క ఆది మధ్య అంత గురించిన జ్ఞానం మనలో ధారణ చేసుకునేది సహజమేనా అని మీరు ఆలోచించవచ్చు. వాస్తవంగా
దానికోసమే యోగేశ్వరుడు మనకు రాజయోగ అభ్యాసాన్ని స్వయం ఈ భూమి మీద అవతరించి నేర్పించినారు. దాని యొక్క గుర్తుగా మనం శివరాత్రి కూడా శివ జయంతిన రూపంలో ఇప్పుడు కూడా జరుపుకుంటూ ఉన్నాము. మరి ఆ రాజయోగ ధ్యాన అభ్యాసం ద్వారా మన బుద్ధిని, మన మనస్సుని ఎప్పుడైతే ఈశ్వరుడి దగ్గర తీసుకువెళుతామో మనం కూడా వినాయకుడు లాగా అతనిలో ఉండే సాగరమంత జ్ఞానాన్ని మనలో ధారణ చేసుకున్నది సాధ్యం. ఈ రకంగా మనం దివ్య బుద్ధిని మనం తీసుకోవచ్చు అన్నమాట. మరి ఈ దివ్య బుద్ధి ధాతతో మనం కనెక్షన్ని అంటే ధ్యానం ద్వారా సంబంధాన్ని జోడించుకోవచ్చు. ధ్యాన అభ్యాసంతో మనం కూడా ఆ ఈశ్వరుడితో సంబంధాన్ని జోడించి ఒక వినాయకుడుగా తయారు కావచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో ఆర్థికంగా కానీ, ఆరోగ్యం పరంగా కానీ, మానసికంగా కానీ, సామాజికంగా కానీ ప్రతి ఒక్కరూ మనశ్శాంతి కోల్పోయి కూర్చున్నాము. మరి ఇలాంటి సమయంలో కనీసం గుడికి వెళ్ళి ఒక పూజ ఏదన్నా చేస్తామంటే కూడా దానికి కూడా విధి లేని పరిస్థితి. మరి ఈ సమయం మనకు ఇలాంటి సమయం మనకు ఏ ఒక జ్ఞానాన్ని ఇస్తూ ఉందంటే ఇప్పుడు ఈ స్థూలమైన విషయాల నుండి కూడా దూరంగా ఆ ఈశ్వరుడితో మన మనస్సుని వెళ్ళాల్సిన పరిస్థితి ఇది అనేది మనకు బాగా అర్థమైంది. మరి మనం కూడా రాజయోగ అభ్యాసంలో ఒక గణేశుడయ్యి ఈ విఘ్నాలన్నిటినీ వినాశం చేసేటువంటి విఘ్న వినాశకుడుగా తయారైద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పరిస్థితిలో మనం ఎలాంటి వినాయకుడుగా తయారవ్వాలి? వినాయకుడికి ఎన్ని రకరకాల పేర్లు మనం ఇచ్చిపెట్టినాము. చూడండి, ఒక్కొక్క పేరుకి ఒక్కొక్క అర్థం అంటూ ఉంది అన్నమాట. ఆ అర్థాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఆధ్యాత్మిక రహస్యం అర్థమవుతుంది. మనం దాన్ని తెలుసుకొని ఏమి అవ్వాలా, ఎలా తయారవ్వాలా, సో దట్ ఇలాంటి పరిస్థితి నుండి నేను తప్పించుకోవచ్చు అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవచ్చు అన్నమాట. వాస్తవంగా వినాయకుడికి ఒక ముఖ్యమైన 16 గుణాలు ఉన్నాయన్నమాట. ఈ 16 గుణాన్ని ఏం చెప్తారంటే సోలా కళా సంపన్న సంపూర్ణ నిర్వికారి పరమోధరం దేవతాయే అని మహిమ ఉంది అన్నమాట. అంటే వినాయకుడు దేవత రూపంలో ఇలాంటి మహిమతో పూజింపబడుతున్నారు. ఏమిటి అని 16 కళలు ఒక్కొక్క పేరుతో సహా మనం ఇప్పుడు అది ఏమిటి అని చూస్తాము. ఒక ముఖ్యమైన పేరిట్లో ఒక పేరైంది మోరీశ్వర్. మోరీశ్వర్ అంటే అర్థం ఏమంటే మన బుద్ధిని పవిత్రంగా చేసేవాడు, దివ్య బుద్ధిని ప్రసాదించేవాడు. అలాగే వరద వినాయక్ అంటే మన కామనలు, కోరికలు ఏదైతే ఉందో దాన్ని తీర్చేవాడు. అలాగే విఘ్నేశ్వరుడు, ఈ పేరు మీకు తెలిసే ఉంటుంది, అంటే మనల్ని విఘ్నాల నుండి విముక్తి చేసేవాడు. అలాగే మహాగణపతి అంటే మనం ఏమేమి తప్పులు చేస్తామో అవి అన్నిటినీ కూడా తనలో సమాయించుకొని తన భక్తుడికి వరాలు ఇచ్చేవాడు. అలాగే చింతామణి అంటే మనల్ని చింతల నుండి ముక్తి చేసేవాడు. అలాగే భల్లేశ్వర్ అంటే మనకు బలాన్ని వరంగా ప్రసాదించేవాడు. అలాగే గిరిజాత్మజ్ అంటే మనల్లో దృఢత యొక్క శక్తిని ఇచ్చేవాడు. అలాగే సిద్ధి వినాయకుడు అంటే మన సంకల్పాల్ని సిద్ధించేవాడు. అలాగే గణనాయకుడు అంటే అందరి యొక్క హృదయాన్ని గెలిచేవాడు. ఇంకా చూస్తే సద్బుద్ధి దాత అంటే మంచి బుద్ధిని మనకు ప్రసాదించేవాడు. అలాగే బాలచంద్ర అంటే చిన్నపిల్లల యొక్క శీతలత, నిర్మలమైన మనసుతో కూడినవాడు. అలాగే లంబోదర్, మీరు చూసి ఉంటారు, మోదకాలు ఇస్తారు కదా ప్రసాద రూపంలో, అంటే చాలా పొడుగు, చాలా విశాలమైన పొట్టతో కూడినవాడు అని అర్థం. అలాగే గజముఖ్ అంటే ఏనుగు యొక్క ముఖాన్ని ధరించినవాడు అని, అంటే జ్ఞాన స్వరూపం యొక్క గుర్తు ఇది. అలాగే గజకరణ్ అంటే చాలా పెద్ద చెవులతో కూడినవాడు. ఆ చెవులు ఏమిటికి? ఈశ్వరుడు ఇచ్చిన జ్ఞానాన్ని వినడానికి, అందుకే పెద్ద చెవి చూపించినారనమాట. బాగా వినాలి జ్ఞానాన్ని అనే విషయం ఇది ఒక గుర్తు.
ఇలా ఈ గుణాలు ఏదైతే 16 ఉన్నాయో ఇంకా 2 చూడండి. వక్రదుండ్ అంటే వికారాలని పూర్తిగా హరించేవాడు. అలాగే గజచక్షు, చక్షు అంటే గజచక్షు అంటే ఏనుగకి చిన్నవి కూడా చాలా పెద్దగా కనబడతాయి అన్నమాట. అలాంటి కళ్ళు లెన్స్ లాగా పనిచేస్తుంది. లేకపోతే ఏనుగ ఏం చేస్తుంది, చిన్న చిన్న వస్తువుల్ని తన కాలుతో ధ్వంసం చేసి నడిచి వెళ్ళిపోతుంది అన్నమాట. అందుకోసం న్యాచురల్గానే ఏనుగకి కళ్ళు ఎలా ఉంటుందంటే చిన్నది కూడా పెద్దగా కనబడుతుంది. అలా మనం కూడా ఇతరులో ఉండే మంచి గుణాలని విశేషతల్ని భలే అది చిన్నగా ఉంటే కూడా మనం గొప్పగా చూడాలి అన్నమాట. అలా చూసేటప్పుడు ఏమవుతుందంటే ఏ ఒక భేద భావాలు లేకుండా ప్రతి ఒక్క మానవుడిని మన సహోదర భావనతో చూస్తామన్నమాట. చూడండి, ఇంకొక చేతిలో అంటే గొడ్డలి అంటారు. అది ఏమంటే వ్యామోహం నుండి మనల్ని పూర్తిగా బయట తీసుకొచ్చేది. అంటే ఆ ఆయుధంతో మనం చెట్టుని వేరుతో తీసేస్తాం అన్నమాట. అలా అంశ వంశం మోహం యొక్క గుర్తులు మనలో లేకుండా ఉండేటప్పుడు మన స్వతంత్ర ఆత్మ అవుతాం. అలాగే ఇంకా మోదకం మీరు చూస్తాను, ఇంకా అందరికీ ఇష్టమే అనమాట. కూరలు పెట్టి చేస్తాం ఆ రోజు కదా. మరి అది కూడా తీయతనం అంటే గణేష్ అంటే స్వీట్ నేచర్ అనమాట. అందరూ ఇష్టపడే నేచర్ అనమాట. ఇది ఒక గుర్తు. ఇంకా పొట్టలో కూడా పాముని ఒక ఆభరణం లాగా ధరించి ఉంటారు. అంటే విష వికారాలని గెలిచిన వాళ్ళు. పెద్ద పొట్ట అంటే వ్యర్థం ఏదైతే ఉందో దాన్ని అన్నిటినీ లోపల సమాయించుకునేవాడు. బయట పెట్టి అందరినీ డిస్టర్బ్ చేసేవాళ్ళు కాదు. అన్నిటినీ తనలో సమాయించుకోవాలంటే విశాలమైన హృదయం ఉండాలి కదా. సో ఈ రకంగా తనలో అన్నిటినీ సమాయించుకునేవాడు. మన వినాయకుడు మూషిక వాహనుడు అన్నమాట. అవును, ఎలక ఏం చేస్తుంది? ఎలక మీద గణేష కూర్చుంటే ఏమవుతుంది మనకు తెలుసు. మరి ఎందుకు ఎలక వాహనాన్ని చూపించాలండి? ఎలక యొక్క గుణం ఏంటంటే ఏమంతా వేస్ట్ అంటే వస్తువులు ఉంటుందో దాన్ని తన పంటితో కట్ చేస్తూ దాన్ని వేస్ట్ చేసేస్తుంది. అది ఎంత విలువైన వస్తువులను అంటే దీనికి ఎలక యొక్క సమస్య ఏమంటే దాని పండ్లు పెరుగుతూ ఉంటుంది, ఆయుష్ అంతా పెరుగుతూ ఉంటుంది. మనకు గోర్లు ఎలా పెరుగుతాయో అలా. కాబట్టి అది తినకపోతేను కొన్ని వస్తువుల్ని కొడుతూ ఉంటుంది. అప్పుడే ఆ పండు యొక్క గ్రోత్ తగ్గుతుంది దానికి. ఇది తన నేచర్. ఇలా ఏం చేస్తుందంటే అన్నిటినీ కొరికి వేస్ట్ చేసేస్తుంది అనమాట. వ్యర్థం యొక్క గుర్తు ఎలక. ఆ వ్యర్థం మీద గెలిచిన వాడు వినాయకుడు. అంటే వ్యర్థ ఆలోచనలు, వ్యర్థ మాటలు, వ్యర్థ కర్మలు తన జీవితంలో లేదు. దాని యొక్క గుర్తుగా ఎలక వాహనాన్ని చూపించారు. అంటే మన పెద్దలు కొన్ని ఆధ్యాత్మిక రహస్యాలని చెప్పలేక స్థూలంగా ఈ రకంగా చూపించారు. మనం దీన్ని ఎప్పుడైతే అర్థం చేసుకుంటామో అప్పుడు మనం కూడా విఘ్న వినాశకుడై మన జీవితాన్ని విజయవంతంగా కొనసాగిస్తాం. కాబట్టి ఈరోజు మీరు తెలుసుకున్న ఈ ఆధ్యాత్మిక రహస్యాలని బుద్ధిలో ఉంచుకుంటూ భావనపూర్వకంగా వినాయక చతుర్థిని జరుపుకున్న వాళ్ళైతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో మనం ఈ విఘ్నాలను ఎదుర్కొని ఆరోగ్యమే కానిలేండి, ఆర్థిక పరిస్థితులే కానిలేండి, సంబంధాల యొక్క సమస్యలే కానిలేండి, దీని అన్నిటి నుండి మనం బయటికి వచ్చేది సహజమవుతుంది. మరి ఒకసారి అందరికీ వినాయక చతుర్థి యొక్క శుభాకాంక్షలు. अवतरित होकर भाग्य विधाता भाग्य
हमारे जगा रहा। परमात्म शक्तियों वरदानों को प्यार से हम पर बरसा रहा। अंतर मन का आंचल भर ले, चलो